హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేద్దామండి. హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ సెంటర్ ఎక్కడ పడిందని చెప్పి చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే ఎగ్జామ్ హాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని చెప్పి మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నేను బెటర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఎగ్జామ్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటని చూద్దామండి. డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఫస్ట్ వచ్చేసి మీ హాల్ టికెట్ ఫ్రంట్ పేజ్ తీసుకెళ్ళాలి. దాంట్లో మీ డీటెయిల్స్, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అని చెప్పి ఉంటుంది కదా, అది తీసుకెళ్ళాలి. ఇంకోటి వచ్చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళండి. యాక్చువల్గా ఒకటి సరిపోతుంది, కానీ స్క్వేర్కి 2 తీసుకెళ్ళండి. చాలామంది ఎక్కువ తీసుకెళ్తారు, అవసరం లేదండి అంతా. ఒక ఫోటో మాత్రమే తీసుకొని అది మీ అందులో ఒక హాల్ టికెట్ అని ఇస్తారు వాళ్ళు కూడా. ఆ హాల్ టికెట్ అనేది పర్మనెంట్గా మీకు జాబ్ వచ్చేంత వరకు, మీ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆ డీటెయిల్స్లో కూడా ఆ హాల్ టికెట్ అనేది ఉంటుంది. అక్కడ మీ ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకొని వాళ్ళు అటాచ్ చేస్తారు చిన్న హాల్ టికెట్ అనేది. అందులో అటాచ్ చేయడం వరకు మాత్రమే ఒక ఫోటో అయితే హెల్ప్ అవుతుంది. మిగతా ఫోటో కూడా వేస్ట్, కానీ తీసుకెళ్ళండి. 2 స్క్వేర్లో ఉంటుంది. అలాగే ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్ళండి చాలు. అలాగే ఒక ఐడి కార్డు, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎలక్షన్ ఓటర్ కార్డు కానీ, ఏదైనా సరే ఒక ఐడి కార్డు తీసుకెళ్ళండి వాళ్ళు చూపించుకోవడానికి. ఇంకా మిగతావి మీకు ట్రావెలింగ్కి సంబంధించిన క్యాష్ కానీ ఇవి తీసుకెళ్ళచ్చు. ఇంకా వచ్చేసి ఎగ్జామ్ సెంటర్కి మీరు ఒక అరగంట ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు అయితే ఒక అరగంట ముందే వెళ్ళండి. మిగతా కొంచెం తెలుసు కాబట్టి వాళ్ళ టైమింగ్ బట్టి వాళ్ళు వెళ్తారు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. కానీ ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు మాత్రం ఒక అరగంట ముందే వెళ్ళండి. అంటే మీకు ఎగ్జామ్ 11 కంటే 10:30కి వెళ్తానన్న కాదు. మీకు ఎగ్జామ్ 11 స్టార్ట్ అంటే మిమ్మల్ని 10:15 నుంచి 10:20 నుంచి మిమ్మల్ని లోపలికి వెళ్ళటానికి తీసుకెళ్తారనమాట. ఎందుకంటే వాళ్ళ లోపల కొంచెం డాక్యుమెంటేషన్, సైన్, మిమ్మల్ని చెకప్, మొత్తం స్కానర్ అయింత చేయాలి కాబట్టి వాళ్ళకి కొంత టైం పడుతుంది. అందుకని చెప్పి 40 మినిట్స్ కానీ 45 మినిట్స్ కానీ ముందే తీసుకెళ్తారు. మీ హాల్ టికెట్లో కూడా ఉంటుందండి ఒక, అంటే గేట్ ఓపెనింగ్ ఇంత ఈ టైం నుంచి, గేట్ క్లోజింగ్ ఈ టైం దాకా అని చెప్పి ఉంటుంది. ఒక 15 మినిట్స్ నుంచి గేట్ క్లోజ్ అయిపోద్ది. అంటే 11కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 10:45 కానీ 50 కానీ గేట్ క్లోజ్ అయిపోద్ది అనమాట. సో అప్పుడు మీరు వెళ్ళినా వేస్ట్. అందుకని చెప్పి ఒక అరగంట ముందే, అంటే ఎగ్జామ్ స్టార్ట్ అరగంట ముందు అంటే 11కి స్టార్ట్ అనుకోండి, మీరు 10కి వెళ్ళాలి. సో ఒక అరగంట ముందు వెళ్ళిపోతారు కదా, మిమ్మల్ని లోపలికి వెళ్ళిన తర్వాత మీ ఐడి కార్డు, మీ హాల్ టికెట్, ఫోటో, పెన్ ఇవన్నీ తీసుకెళ్తారు కదా, ఇవన్నీ చెక్ చేసి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు తెచ్చిన సామాన్లన్నీ ఎక్కడ పెట్టుకోవాలని కొంతమంది వేరే వాళ్ళు తెచ్చుకుంటారు. అవసరం లేదండి, అక్కడ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మీకు 20 రూపీస్ అట్లా పే చేస్తే అక్కడ మీరు లాకర్లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. అట్లా వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అంతా చెక్ చేసి లోపల పంపిస్తారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత సంతకాలు తీసుకుంటారు, హాల్ టికెట్ మీద సంతకాలు తీసుకుంటారు. చెకింగ్ మొత్తం అయిపోయి లోపలికి వెళ్ళి మీ సీట్లో మీరు కూర్చున్న తర్వాత మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, పీసీ ఉంది కదా, పీసీ సరిగ్గా వర్క్ అవుతుందా లేదా, మెయిన్ మౌస్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి మీరు చూసుకోండి. దాన్ని పద్దాలు కదిలిచ్చి ఆ మౌస్ ఉంటుంది కదా, ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా అని చెప్పి చూసుకోవాలి. ఒకవేళ ఫ్రీగా మూవ్ అయిపోతే మీరు తీసుకెళ్ళి ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆ మౌస్ కింద పెట్టి ఆ ఆధార్ కార్డు పేపర్ పెట్టి దానిపైన మౌస్ పెట్టండి. అప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫ్రీగా మూవ్ అవ్వలేదంటే అక్కడ ఉన్న వాళ్ళకి న్యూస్ లెటర్ చెప్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఒకవేళ ఏదైనా నిజంగా పాడైపోయినట్టయితే దాన్ని రీప్లేస్ చేయడానికి ముందు ఉంటుంది. ఈ పాయింట్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చెకింగ్ మౌస్ మాత్రం గట్టిగా చెక్ చేయండి. అలాగే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు సెలెక్ట్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్ కార్డు కూడా మీరు ఇప్పుడు తెలుగులో కూడా స్టార్ట్ అవుతుంది కదండి, మీరు తెలుగులో రాయాలనుకుంటే తెలుగు అని పెట్టండి, అప్పుడు మొత్తం తెలుగులో వస్తుంది. లేదు మేము ఇంగ్లీష్లో రాస్తామని చెప్తే ఇంగ్లీషే పెట్టుకోండి, మొత్తం ఇక ఇంగ్లీష్లోనే వస్తుంది. అలాగే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు హ్యాండ్ రిటన్ అని చెప్పి స్క్రీన్ మీద చూపిస్తాడు. స్క్రీన్ మీద చూపించిన దాన్ని మీకు చిన్న హాల్ టికెట్ ఇస్తారని చెప్పాను కదండి, ఫోటో, దాని మీద చెప్పి హ్యాండ్ రిటన్ నోట్ అని ఉంటుంది కదా, అక్కడ మీరు నోట్ చేసి రాయాలి. కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది ఎక్కడ రాయాలి. ఏదైనా డౌట్ వచ్చినా, ఏ ఒక్క డౌట్ వచ్చినా కానీ అక్కడ ఇన్విజిలేటర్ అడగండి, వాళ్ళు మాత్రం క్లియర్గా వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా మీరు ఎగ్జామ్ రాయగలిగితేనే మీకు 10 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఇంకో 2 మార్కులు ఎక్స్ట్రా చేయడానికి మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా వర్క్ అవుతుంది. అలాగే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఏ సెక్షన్ అంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జిఎస్, ఈ అన్నింటిలో మాత్రం ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. ఫస్ట్ నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీకు ఏ సెక్షన్ బాగొచ్చు. కొంతమంది రీజనింగ్ చాలామంది బాగా చేస్తారు, 20 పెట్టేస్తారు. సో రీజనింగ్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే మీకు బూస్ట్ ఉంటుంది. మీరు స్టార్టింగ్ మ్యాథ్స్ పట్టుకొని 2-3 క్వశ్చన్ రాలేదనుకో, అక్కడ ఆగిపోయారనుకో చాలా ఇబ్బంది అవుతుంది. సో స్టార్టింగ్ మాత్రం మ్యాథ్స్ ఎవరికి ఏ సబ్జెక్ట్ ఈజీగా వస్తే ఆ సబ్జెక్ట్ మాత్రం ఓపెన్ చేసి మ్యాక్సిమం 20కి 20 అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. లేదు మాకు అంటే మిస్టేక్స్ ఏమైనా అవుతుంది, మేము అంటే 50-50 ఛాన్స్ అనుకున్నాయి వదిలేసేయండి. 18 పెట్టినా కానీ యాక్యురసీతో కరెక్ట్ 18 పెడితే 18 కరెక్ట్ అయిపోవాలి. అలా మాత్రమే అటెంప్ట్ చేయండి. ఏ క్వశ్చన్ అయినా సరే, ఒక రీజనింగ్, మ్యాథ్స్ ఇవి కాదు,
ఏ క్వశ్చన్ పెట్టినా జీఎస్లో కూడా మీరు ఏ క్వశ్చన్ 1-2 క్వశ్చన్ పెట్టినా సరే యాక్యురసీ 100% యాక్యురసీతో మీరు అటెంప్ట్ చేయాలి. అప్పుడే ఏంటంటే మీకు సెలక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ముందు ఏది వచ్చింది దాన్ని బట్టి దాన్ని స్టార్ట్ చేస్తారు కదా, అది అయిపోయిన తర్వాత దాని తర్వాత నా సజెషన్ ఏంటంటే ఇంగ్లీష్కి వెళ్ళండి. ఇంగ్లీష్కి వెళ్తే అక్కడ కొన్ని మీరు ప్యాసేజ్ కానీ క్లోజ్ టెస్ట్ కానీ ఇవి చూసి కొన్ని అటెంప్ట్ చేయగలుగుతారు కాబట్టి పారాజంబుల్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి అక్కడే మీరు ఏంటంటే కొన్ని వాటిని చూసినా మీరు చేయగలుగుతారు. అక్కడ కొన్ని క్వశ్చన్లు చేసి రండి. ఆ తర్వాత వస్తా జిఎస్లో అలా చూసి రండి. అంటే మీకు తెలిస్తేనే జిఎస్లో పెట్టండి, లేదంటే జిఎస్లో ఎవరు పొరపాటును కూడా కాలేదు. అలాగే ఇంగ్లీష్లో కూడా చూసుకోండి. ఇంగ్లీష్లో కూడా చాలా టెంప్టింగ్ ఉంటాయి క్వశ్చన్స్ అనేవి, చాలా టెంప్టింగ్ ఉంటాయి. అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. మీరు ఎన్ని క్వశ్చన్లు పెట్టారన్నది కాదు, మీరు టెంప్ట్ అయ్యి క్వశ్చన్లు మిస్టేక్స్ పెడతారు చూసావా, అక్కడ మీరు రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మీరు ఎన్ని పెట్టినా సరే యాక్యురసీతో పెడితే మీకు సెలక్షన్ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. ఓకేనా? సో మీరు ఏది పెట్టినా సరే యాక్యురసీతో పెట్టండి. అలాగే లాస్ట్ మ్యాథ్స్కి వచ్చేయండి. మ్యాథ్స్కి మీరు ఈ మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ లోపలే ఈ 3 సబ్జెక్టులు మీరు చూసి రావాలి. రీజనింగ్ కానీ మ్యాథ్స్, రీజనింగు, జిఎస్, ఇంగ్లీషు, ఈ 3 హాఫ్ అన్ అవర్ లోపే మీరు కంప్లీట్ చేసుకొని రావాలి. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం మీరు మ్యాథ్స్ కేటాయించాలి. ఎందుకంటే చాలామంది మ్యాథ్స్ కొంచెం స్లోగా చేస్తారు కాబట్టి ఆ టైం మొత్తం అక్కడ కవర్ అవ్వాలి. అందుకని చెప్పి అరగంట లోపే ఈ 3 కంప్లీట్ చేసుకురావడానికి ట్రై చేయండి. 3 కలిపితే 60 క్వశ్చన్లే కాబట్టి అందులో మీకు మ్యాక్సిమం కొన్ని వదిలేస్తారు కాబట్టి మిగతా వచ్చిన గబగబా చేసేసుకుంటా, టైం వేస్ట్ చేసుకోకుండా. ఎక్కడన్నా క్వశ్చన్ అటు ఇటుగా ఉందంటే వదిలేసి రండి, తర్వాత చూసుకోండి, మార్క్ చేసుకొని రండి. సో లాస్ట్కి వచ్చేసరికి మ్యాథ్స్లో కూడా ఈజీ టాపిక్స్ ఉంటాయి కదా, డేటా ఇంటర్ప్రిటేషన్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సెంటేజ్, ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవి ఉన్నాయి కదా, ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ టాపిక్స్ని టచ్ చేసి త్వరగా అంటే స్టార్టింగ్ చేయడానికి చూడండి. ఫాస్ట్గా మీరు చేసేసారంటే కొంచెం టైం ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడన్నా 50-50 ఛాన్స్లు ఉన్నాయి కదా, అవి నెక్స్ట్ ట్రై చేయండి. ఆ తర్వాత ఈ క్వశ్చనే నాకు తెలియదు అనుకున్నది అసలు ఫుల్ స్కిప్ చేసేసండి, దాన్ని అసలు టచ్ చేయవద్దు. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో టైం ఉంటే అప్పుడు చూడండి. మీరు ఫస్ట్ మీకు వచ్చినవన్నీ చేసేస్తారు కదా, తర్వాత 50-50 ఛాన్స్ ఉంది, ఇది నాకంటే ట్రై చేసి వస్తుంది అన్న క్వశ్చన్ ట్రై చేయాలి. అది అసలు నాకు రాదు అనుకున్న దాన్ని రెడ్ మార్క్లో స్కిప్ కొట్టేసి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇది ఇట్లా అటెంప్ట్ చేసే విధానం. ఇది వరకు 1.5 గంట ఉండేది, ఇప్పుడు మాత్రం 1 గంటే ఉంది. సో మీరు ఏది చేసినా కానీ ఈ గంటలోనే, మీరు సెలెక్ట్ అవ్వాలన్నా రిజెక్ట్ అవ్వాలన్నా కానీ ఈ గంటలోనే చేయాలి. లాస్ట్ తర్వాత చూద్దాం అనుకుని మీరు తెలియకుండానే టైం అయిపోతుంది. అది 40 క్వశ్చన్ అటెంప్ట్ చేసే లోపు టైం అయిపోతుంది. అరే ఈ టైం కూడా తెలియదు అన్నట్టుగా ఉంటుంది అనమాట. అందుకని ఫోకస్ అట్లా వెళ్ళిపోతే మీరు ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర ఎన్ని నిమిషాలు వేస్ట్ చేస్తున్నారంటే మీకు తెలియదు. సో మ్యాక్సిమం ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర 1 మినిట్ కంటే ఎక్స్ట్రాగా మీరు టైం స్పెండ్ చేయొద్దు. అది 50% ఛాన్సులు ఉన్న క్వశ్చన్లకి. మిగతా వచ్చే క్వశ్చన్కి ఎలాగో మీరు 50 సెకండ్స్ లోపే మీరు ఆన్సర్ పెట్టేస్తారు కాబట్టి అక్కడ మీకు టైం సేవ్ అవుతుంది. సో ఎక్కడైనా సరే 1 నిమిషం 2 నిమిషాలు ఉన్న క్వశ్చన్లు మాత్రం త్వరగా వదిలేయడానికి ట్రై చేయండి. సో ఇది అండి, ఇలాగా నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం అట్లా మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఎగ్జామ్ రాసేస్తారండి. ఎగ్జామ్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. నా బెస్ట్ విషయాలు చెప్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యి ఒక ఉద్యోగస్తులుగా మారాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి అవుట్పుట్తో మీ ముందుకు వస్తాను.